హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవైతే కుసుములు. మీరు మీరు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వీటినైతే పండించే వాళ్ళు అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వీటిని పండించడం కూడా కనుమరుగైపోయిందండి. దీనికి రేటు లేదని, దీనికి సరిగా సేల్ కావట్లేదనేమో పండించడం తక్కువైపోయింది. కాబట్టి అమ్మ వాళ్ళు ఈ మధ్య దాన్ని ఆ కుసుములు వేశారు కాబట్టి అమ్మ వాళ్ళతో కొన్ని కుసుములు అయితే తెచ్చుకున్నాను. దీంతో కారం కానీ లేకపోతే చింతకు దంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే చెప్పారు. మేము చిన్నప్పుడు ధనియాల చేనులో వేసేవాళ్ళు, కానీ పండించిన ఎప్పుడైతే దీంతో ఎటువంటి వంటలు అయితే చేసుకొని తినింది లేదు. కానీ మా వాళ్ళంతా కూడా మేము చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళము కుసుములతో అని చెప్పేసి చెప్తూ ఉంటే మేము ఒకసారి ట్రై చేద్దామని అమ్మ వాళ్ళతో ఈ కుసుములు అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కుసుములన్నీ కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి, అదేవిధంగా కాస్త కొత్తిమీర అనమాట. నేనైతే మామూలుగా చింతొక్కలకైతే కొత్తిమీర ఏం అవసరం లేదు అని అంటారు, కానీ ఈసారి నేను నాటు కొత్తిమీర తీసుకున్నాను. మంచి స్మెల్ ఉంది, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఈరోజు కొత్తిమీర కూడా వేసానండి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత కొత్తిమీర వేసి ఒక్క నిమిషం అలా కలిపి చల్లారిన తర్వాత ఈ కుసుములు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇప్పుడు చింతొక్కు ఇవన్నీ కూడా దంచుకోవడానికైతే నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. కొన్ని నీళ్ళు కూడా పడతాయి కాబట్టి నీళ్ళు కూడా పెట్టుకున్నా. చూడండి, లాస్ట్ ఇయర్ది అనమాట చింతొక్కు. ఎంత బాగంటే అంత బాగుంది. ఏమంటే చింతొక్కు పాతగా అయ్యే కొద్దీ కాస్త ఎల్లో కలర్ కాస్త రెడ్ అవుతుంది అనమాట, అంతే. టేస్ట్ అయితే ఏం మారదండి. ఇప్పుడు చల్లారిన తర్వాత కుసుముల్ని రోట్లో వేసుకొని మనము మెత్తగా దంచుకోవాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఎప్పుడైనా విత్తనాలు వేస్తుంటే పల్లీలు, కాబట్టి అవి వేయించేటప్పుడు నార్మల్గా ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే. కానీ ఇప్పుడు కుసుములు వేయించేటప్పుడు కానీ ఈ విధంగా దంచేటప్పుడు కానీ వస్తుందండి ఆ ఫ్లేవరు. నిజంగా నేనైతే ఎప్పుడు ఆ స్మెల్ అంత ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి స్మెల్. అందుకేనేమో అప్పట్లో ఈ చింతొక్కు చేసుకోవాలన్నా, ఈ కారం చేసుకోవాలన్నా, ఇంకొకటి చాలా వరకు వాళ్ళు ఈ విధంగా కుసుములు వేయించుకొని ఆయిల్ బదులు వాడేవాళ్ళంట అప్పట్లో. కాబట్టేనేమో వాళ్ళు వంటలు అంత టేస్ట్ ఉండేవి అనేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా కుసుములన్నీ దంచి పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా మెత్తగా ఈ విధంగా దంచుకొని, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత మెత్తగా ఈ విధంగా చింతొక్కు కూడా వేసుకొని దంచుకోవాలన్నమాట. ఉప్పు అయితే నేను వేయలేదు, ఎందుకంటే చింతొక్కులో ఆల్రెడీ ఉప్పు ఎక్కువగానే వేసింటాము, నిల్వ ఉంటుంది కాబట్టి. మీకేమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేనైతే ఇందులోకి అయితే ఉప్పు వేయలేదండి. ఈ విధంగా పచ్చిమిర్చి మెదిగిన తర్వాత చింతొక్కు కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా దంచాం కదా. ఇప్పుడు కుసుములు కూడా పొడి దాంట్లోకి వేసి దంచుకోవాలన్నమాట. మధ్య మధ్యలో పక్కకు రోల్కి వచ్చింది కదా, అదంతా కూడా లోపలికి తోసుకుంటూ మనమైతే ఈ విధంగా మెత్తగా అయితే కుసుములతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అయితే మా తాత చెప్పినాడు. కాబట్టి నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. తర్వాత నిజంగా అంటే నెక్స్ట్ లెవెల్ అంటే టేస్ట్ అయితే మాకైతే చాలా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు, మీరు అప్పట్లో ఈ రుచులు మీ పెద్దలు ఏమైనా తిని టేస్ట్ చేశారా, లేకపోతే వాళ్ళ అనుభవం మీతో షేర్ చేశారా అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్గా అయితే ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత ఒక డబ్బాలో, అంటే నేను చింతొక్కు ఎక్కడ ఏ దాంట్లో అయితే తీసుకున్నానో డబ్బాలో దాంట్లోనే ఎత్తి పెడుతున్నాను అనమాట. లాస్ట్కి రోట్లో కూడా నేను ఒక ముద్ద అన్నం వేసుకొని తిన్నానండో, అంత నచ్చింది నాకైతే. చూడండి, ఫైనల్గా ఈ విధంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.